అప్పుడు బాధ అనిపించేది అనమాట. ఆ అల్యూమినియం పాత్రలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు, ఆ బలహీనత నుంచి బయటపడట్లేదు. స్లో కుకింగ్ చేయమని చెప్తా ఉంటాం. స్లో కుకింగ్ మట్టి పాత్రలోనే స్లో కుకింగ్ అవుతుందండి, లేదా బ్రాస్. ఆ బలహీనతలో పడిపోయాం. శరీర దారుఢ్యం పోయింది. కంటిన్యూ బలహీనత, అదొక పెద్ద బలహీనత. మొన్న మా మిస్సెస్ క్లాస్ విని, బాబు నాకు 10,000 రూపాయలు మొత్తం అన్ని కూడా బ్రాస్ తెచ్చుకుంటాను ఇంట్లోకి అంటుంది. అంటే ఇది ఎప్పుడు ఉండేది? పూర్వపు స్థితి. ఒక 50-60 సంవత్సరాల క్రితం మనం అనుసరించినటువంటి పద్ధతి మళ్ళీ ఇప్పుడు అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగులే కుట్లుగా. మొన్న నేను ఒక సర్టిఫికేట్ కోసం వెళ్ళా, ఆ లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది, అంతమంది జనాలు. కారణం, ఎందుకు మూలన పడిపోతున్నాం కూడా తెలియదు, ఎందుకు క్యాన్సర్ వస్తుందో కూడా తెలియదు, ఎందుకు ఈ ఆరోగ్యం దెబ్బతినేస్తుందో తెలియదు. మన మాత్రం వ్యవహారిక పరిస్థితి మాత్రం ముందుకు కొనసాగిపోతూనే ఉంది. ఫస్ట్ బలహీనత. రెండో బలహీనత ఏంటంటే, మనం ఎక్కువ కాలం బ్రతికేసేవాళ్ళం అనమాట. నియర్లీ 100 years అబౌవ్ బ్రతికేసేవాళ్ళం. వీళ్ళు చంపేయాలి, మానసికంగా చంపేయాలి అన్నటువంటి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మానసికంగా చంపేయాలి అని ప్రసాద్ గారు కూడా వచ్చారు. మానసికంగా వీళ్ళని చంపేయాలి, మెంటల్లీ వీళ్ళ యొక్క వయసు తగ్గించేయాలన్న ఉద్దేశంతో మన బ్రెయిన్ 150 సంవత్సరాలు బ్రతికేటువంటి ఛాన్స్ ఉందండి. బ్రెయిన్ కెపాసిటీ 150 సంవత్సరాలు. అంటే బ్రెయిన్ కెపాసిటీ 150 సంవత్సరాలు అయితే ఆరోగ్య పరిస్థితి కూడా 150 సంవత్సరాలు ఉంటది కదా. బాడీ కూడా 150 సంవత్సరాలు ఉంటది కదా. కారణం ఏంటంటే, మనము మిరియాలు వాడేవాళ్ళం. మిరియాలు మన దేశంలో పండేటువంటి పంట ఏంటంటే మిరియాలు, పెప్పర్స్, బ్లాక్ పెప్పర్స్. ఇలా కాదు, వీళ్ళకి మిరపకాయ కనిపెట్టాలి. మిరపకాయ మన దేశానికి కాదండి, ఫారెన్ది. మిరపకాయని తీసుకొచ్చి మన దేశంలో పెట్టి మన బ్రెయిన్ లో 2 ప్రోటీన్స్ రిలీజ్ అయ్యేటట్టు, అంటే అధికమైనటువంటి కోపం. చిన్నపిల్లలకు కూడా కోపాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఎవరన్నా ఇలా అనండి, సర్రమని తాసుబంలో లేసిపోతాడు. అంటే ఏంటంటే, వాడు మిరపకాయతో చేసినట్టు వాళ్ళ అమ్మ మిరపకాయతో వంట చేసి పెట్టింది అడిగి. అంటే బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట, ఆ సహనం తగ్గిపోతుంది. సో ఈ విధంగా మిరపకాయని, దాని ప్లేస్ లో మిరపకాయని పెట్టి వయసును తగ్గించడానికి మొదలు పెట్టారు. మూడో బలహీనత అదేమీ కాదు, ఉద్యోగం. వీళ్ళు 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 అంచేపు మాకు స్వతంత్రం కావాలని రకరకాలుగా అంటారా, కాకపోతే వీళ్ళకి ఉద్యోగం అనేటువంటి రుచి మప్పి జీవితాంతం వీళ్ళకి స్వతంత్రం లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారనంటే, కరణం మున్సిపల్ అని పెట్టి ఆ 2 ఉద్యోగాలు ఇప్పించి ఆ ఉద్యోగాల మీద మక్కువ చూపించారనమాట. చిన్న ఉద్యోగాలు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పడి చచ్చిపోతారనమాట. అవసరమైతే 2-3 ఆడవాళ్ళని ఇచ్చాన పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అంత గొప్పదని. ఇందాక రాజునాయక్ చెప్పారు కదా, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏం స్టార్ట్ అవుతుంది? అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిచ్చి. ఎందుకంటే బలహీనత అది. దాని బలహీనత నుండి నేను బయటపడటానికి నేను కూడా ఈ 1st తారీఖు నుంచి సెలవు పెట్టాలని రెడీగా ఉన్నాను. అలాగే ఆల్రెడీ సర్వన్ ఆ బలహీన నుంచి బయట పడ్డ తర్వాత 2,60,000 రూపాయలు చెక్ ఏకంగా 3,80,000 వెళ్ళిపోయింది బలహీనత నుంచి బయటపడ్డ తర్వాత. ఇదిగో వరుసగా మేము కూడా ఈ బలహీనత నుంచి బయటకు వచ్చేస్తాం. ఆఫ్రికాలో కోతులు పట్టుకుంటారట. రోజు చెప్తున్నాను కదా, ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు. ఆఫ్రికాలో కోతులను పట్టుకుంటారట. ఆ కోతులు ఆ ఇనప కంపలో పెట్టి ఆ వేరుచని గుడ్లు వేస్తారట. చిన్న కన్నం ఉంటుంది, అంటే చేయి పట్టే కన్నం ఉంటుంది అనమాట. ఆ కన్నం నుండి చేయి పెడుతుంది, ఆ వేరుచన గుడ్లు పట్టుకుంటది, లాగుతుంటే ఇది అడ్డేస్తుంది అనమాట. ఆ వేరుచన గుడ్లు వదలదు, దీని లైఫ్ కూడా పోతే పోనే అనుకుంటది. అలాగా ఆ వేరుశనగ గుడ్లు అంటే జీతం అనమాట. అందులో చిక్కడిపోయి ఉన్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని మేము ఒక బందికానంలో ఉన్నాం తప్ప బయట ఉన్నాం కానీ బందికానంలో ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఇది బలహీనత, ఇది ఒక ఏంటది, ఇది కరెక్ట్ కాదు. ప్రతి మనిషి కూడా ఒక గొప్ప అత్యంత విలువైనటువంటి మనిషి, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి మనిషి. ఒక చిన్న దాంట్లో ఇరుక్కుపోయాడు, 1,00,000 రూపాయలు దాంట్లో ఇరుక్కుపోయాడు, ఒక 2,00,000 రూపాయలు దాంట్లో ఇరుక్కుపోయాడు. ఇక్కడ చూస్తే 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 3,89,000 మంది ఉన్నారండి. 2 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా సంపాదించేవాళ్ళు నియర్లీ ఒక 4,000 మంది ఉన్నారండి. ఆ గుంపులో నేను ఉన్నాను, ఇందులో ఒక 2-3 ఉన్నారు. 10,000 కార్లు ఇండియన్ రోడ్ల మీద పరిగెడుతున్నాయండి. 1,200 కార్లు వరల్డ్ క్లాస్ కార్లు ఉన్నాయండి. ఫ్యూచర్ చూస్తే మోదీ గారు ఇదంతా చూసి ఏం చేశారనంటే 2016 సెప్టెంబర్ 9వ తారీఖుని చట్టం చేశారండి. నెట్వర్క్ అంటే చిన్నది కాదు. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది, జపాన్కి వెళ్ళింది, జపాన్ లో స్టార్ట్ అయింది, చైనా వెళ్ళింది, చైనాలో స్టార్ట్ అయింది, కొరియా వెళ్ళింది, కొరియాలో స్టార్ట్ అయింది, వెనిజులా వెళ్ళింది, వెనిజులా స్టార్ట్ అయ్యి మలేషియా వచ్చింది, మలేషియా స్టార్ట్ అయ్యి థాయిలాండ్ వెళ్ళింది. అండ్ ఇట్లా చూస్తే 15 దేశాల్లో చాలా హ్యాపీగా ఉంది. 15 దేశాల్లో ఉంది. అమెరికా వస్తువు
మొత్తం భూప్రపంచం అంతా ఉందండి. చైనా వస్తువు భూప్రపంచం అంతా ఉన్నాయండి. అలాగే జపనీస్ వస్తువులు నా ఇంట్లో కూడా ఉన్నాయండి. ఇంగో ఎయిర్ షార్ప్, ఎయిర్ ప్యూరిఫైయర్. రైట్ డియర్ ఫ్రెండ్స్. వస్తువు దిశ దశలను మార్చేస్తుందని అమెరికా స్టార్ట్ చేసింది. అది మోదీ సార్. పాపం ఆయన 10th క్లాస్ పాస్ అవ్వలేక ఇతర దేశాలు తిరగలేదు ఆయన. మన ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత ఇతర దేశాలను తిరిగి మొత్తం ఈ విధంగా నా దేశం ఎందుకు బాగుపడదని చెప్పేసి అర్థం అవడానికి చిన్న ఏంటది డ్రాప్ వేశారు ఆయన. లోక్సభలో చట్టం చేశారు 2016 సెప్టెంబర్ 9వ తారీఖుని. ఇది విన్న కేటీఆర్ సార్ ఏం చేశారనంటే ఫస్ట్ తెలంగాణకి రాజ్యసభ నుంచి ఆమోదం తెలిపారు. ఎస్ సార్, యు ఆర్ కరెక్ట్ అని చెప్పి 2021 డిసెంబర్ 28వ తారీఖుని చట్టం చేశారు. అలా 29 రాష్ట్రాలు మనకున్నటువంటి 29 రాష్ట్రాలు చేసేస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా అవుతుంది. దీంట్లో జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఐడి రావాలన్నా ఎగ్జామ్స్ దొరుకుతాయి. క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే తీసుకుంటారు డియర్ ఫ్రెండ్స్. అందరికి అర్హత ఉండదు. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే హైట్ ఉండాలి, అర్హత ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఈ ఆఫీసర్ అవ్వాలంటే ఇది ఉండాలి, అది ఉండాలి, అర్హత ఉండాలి, ఎగ్జామ్ ఉండాలి, కూర్చోవాలి. ఇందులో కూడా ఎంత అవుతుంది. 3వ బలహీనత. 4వ బలహీనత ఏంటంటే అది 5 రూపాయల కాడ నుంచి 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది, 10,000 దాకా ఉంటుంది. 10,000 రూపాయల ఐటమ్ వస్తువుని బాగా డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు. 500 రూపాయల వస్తువుని ఆ మధ్యవర్తులు కొనుక్కుంటారు. 5 రూపాయల వస్తువుని ఆ కింద ఉన్నటువంటి బిలో ప్రాపర్టీ లెవెల్స్ కొనుక్కుంటారు. ఆ విధంగా వస్తువులు ఇతర దేశాల నుంచి దిగిపోయినాయి మన దేశానికి. ఆ వస్తువులు కొనేసి మనము ఆ దేశాలను అభివృద్ధి చేస్తున్నాం తప్ప వెనక్కి తిరిగి చూస్తే ఈ దేశానికి నువ్వేం సపోర్ట్ చేయలేకపోతున్నావు డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో దళారులు ఉంటారు, అందంగా చూపించేస్తుంటారు, యాడ్ లో చూపించేస్తే